78వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషను అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అద్భుతంగా అందరూ కూడా జరుపుకుంటున్నారు. అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు నేను కూడా యేసుక్రీస్తు మహిమ పరిచర్ల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే ప్రియులారా, గమనించండి, మన పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మన దేశము దీవించబడాలంటే, మన దేశంలో క్షేమము, ఆశీర్వాదం ఉండాలంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేశారు. ఏంటి ఆ మాటలు? మన భారతదేశం సంతోషంగా, సుఖముగా, క్షేమకరముగా, ప్రజలందరూ దీవెనకరంగా, ఒక స్నేహభావంగా, ఒక మంచి ప్రేమ కలిగిన వారిగా ప్రజలందరూ ఉండి సంతోషంగా జీవించాలంటే మనం చేయాల్సినటువంటి, ఇది క్రైస్తవ ప్రసంగం మాత్రమే కాదు కానీ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి మంచి సందేశము. ఇది ప్రజలందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు వీక్షిస్తున్నట్లయితే ఈ సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట అండి ఇది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ మాట ఆలోచన చేసినప్పటికీ చాలామంది ప్రియులరా అబ్జెక్షన్ చేస్తుంటారు ఇతర మతాల ప్రజలు. అయితే గమనించండి, మన భారతదేశాన్ని ప్రియులర స్వాతంత్రం కొరకు ఈ రోజున చాలామంది పోరాటం చేశారు. మహాత్ములు, పోరాట యోధులు అనేక మంది పోరాటం చేశారు. వారిలో భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వారిలో క్రైస్తవ సహోదరులు కూడా అనేకులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి భారతదేశం కోసం పోరాటం చేసినటువంటి ప్రియులరా మిషనరీస్ కూడా అనేకులు ఉన్నారు. భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మిషనరీస్ ఎంతోమంది, దేవుని ప్రేమ చూపించిన వారు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ మాట చెప్తున్నా. ప్రియులరా, భారతదేశ స్వాతంత్రం కొరకు మహాత్ములు ఎందరో పోరాడారు. అయితే ప్రియులరా, నేను ఈ బాహ్య సంబంధమైనటువంటి స్వాతంత్రం గురించి నేను ఇక్కడ మాట్లాడతలేదు కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి స్వాతంత్రం ఏంటనగా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రము. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోండి. మీరు స్థిరముగా నిలవండి, మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అంటున్నాడు. ఇది ఏ దాస్యము అంటే ప్రియులరా, దేవుని ప్రజలకు ప్రియులరా, మరియు ఈ వీడియో చూస్తున్న యావత్ భారతదేశ ప్రజలకు కూడా ఈరోజు నేను ఏం చెబుతున్నానంటే ప్రియులరా, పాపం అనే దాస్యము కింద మనం చిక్కుపడకూడదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని దేవుడు తన ప్రజలైన వారికి అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం గనుక శరీరానుసారులుగా మీరు ఉండొద్దు కానీ ఆత్మానుసారులుగా ఉండాలంటున్నాడు. శరీరం ఉంది కదా అని చెప్పేసి ఈ రోజున ప్రియులరా, అనేకులు తమ బలాన్ని చూపించి బలహీనులను బాధించేవారు ఉన్నారు. ఈరోజు భారతదేశంలో తమకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, డబ్బును బట్టి
అనేకులను ప్రియులారా హత్య చేసి మనుషులు ఉన్నారు. మరి ప్రియులారా ఎన్నో రకాలైనటువంటి రేపులు, మరి దారుణమైనటువంటి హత్యలు, మరి ప్రియులారా ఎన్నో మరి దేశంలో పెరిగిపోతున్నాయి. మరి ఈ రోజున దేశ నాయకులు దీని విషయంలో ఎంతో ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశంలో స్వాతంత్రము మరి పేరుకు మట్టికే వచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి 1947 ఆగస్టు 15 మరి మనకి స్వాతంత్రము వచ్చింది, కానీ ఇంకా స్త్రీలు మరి స్వాతంత్రంగా తిరగలేకపోతున్నారు. చిన్న బిడలను కూడా మరి దారుణంగా మరి ప్రియులారా రేప్ చేసి చంపేస్తున్నటువంటి మరి దుర్మార్గులు ఇంకా మరి దేశంలో తిరుగుతున్నారు. మరి ఈ సంఘటనల గురించి ఆలోచన చేసినట్లయితే ఎన్నో భయానకమైన పరిస్థితులు. మరి ఇంకా దేశంలో చట్టాలు మరి మంచి చట్టాలు రావాలి. మరి దేశ ప్రజలకు క్షేమం కలగాలి. ముఖ్యంగా స్త్రీలకు, మరి చిన్న పిల్లలకు మరి మరి ఎంతో మరి రక్షణ కావాలి. అలాంటి రక్షణ కలుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మరలా దాస్యమని కాడు కింద చిక్కుకొనకండి. క్రీస్తు మిమ్మలను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు శరీరానుసారమైనటువంటి జీవితంలో నుండి ఆత్మానుసారమైన జీవితంలోనికి మరి మనల్ని స్వతంత్రులుగా మార్చాడు. మరి బాహ్య సంబంధమైన స్వాతంత్రం కూడా దేశానికి వచ్చింది. అయితే ఈ రోజున మనము మరలా దాస్యములోనికి అనగా బంధకములోనికి పోకుండా, దాసత్వంలోనికి పోకుండా ఉండాలంటే దేశంలో బలాత్కారాలు జరగకూడదు. దేశంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. దేశంలో బలాత్కారము, పాపానికి మరి చోటు ఇవ్వకుండా అధికారులు, నాయకులు, ప్రజలందరూ కూడా సహకరించాలి. దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి. మరి రెండవదిగా దేశంలో బలాత్కారాలు పెరిగిపోయి కొద్ది దేశంలో మరి ప్రియులరా మరి భయంకరమైన పాపం, మరి వ్యభిచారము, మరి నరహత్యలు, మరి మానభంగాలు, ప్రియులర చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఇవన్నీ కూడా దేశంలోంచి పోతే ప్రియులరా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లే లెక్క. మరి ఈ మాటలో మీరు వింటున్న వారు గమనించండి. మన దేశంలో నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మన దేశంలో బలాత్కారం పోవాలి. పాపము అనగా దాస్యత్వం అనగా పాపము అనగా ఏంటి? ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పాపాల గురించి మరి మన ఆలోచన చేయొచ్చు. మరి ప్రియులరా చిన్న పిల్లలను చంపేసేవారు, మనుషులు చూస్తున్నాం. ముసలివారిని చంపేసేవారు, స్త్రీలను పాడు చేసి చంపేసేవారు. రకరకాలైన మనుషులు మరి పెరిగిపోతున్నారు. ఇలాంటి పాపం వలన మరలా దేశం ఏమైపోద్దంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోతుందని దేవుడు చెప్తున్నాడు. గమనించండి, ఈ స్వాతంత్రం మనకి నిలబడాలంటే, ఇది స్థిరంగా నిలబడాలంటే మనము, దేశ ప్రజలు, అధికారులు, మరి నాయకులు, ప్రజలందరూ కూడా మరి పాపానికి మరి సపోర్ట్ చేయకుండా, మరి దోషులను మనం సపోర్ట్ చేయకుండా, మరి ఆ పాపంలో మరలా వెళ్ళిపోకుండా దేశం మరి మనం అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశం కోసం ప్రార్థించవలసిన అవసరం ఉంది. మనం తిరిగి మరలా బానిసత్వంలోనికి వెళ్లకుండా ఉండాలంటే దేశంలో ఏముండాలంటే మంచి మరి ప్రియుల ఆలోచన ఉండాలి, రక్షణ ఉండాలి. ప్రజలందరికీ ముఖ్యంగా స్త్రీలకు రక్షణ ఉండాలి. మరి పాపానికి చోటు దేశంలో ఉండకూడదు. ఏముండకూడదండి? పాపానికి చోటు భారతదేశంలో ఉండకూడదు. భారతదేశంలో పాపానికి చోటు ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో ఆ రోజున నిజమైనటువంటి స్వాతంత్రము మరి ప్రభువు మనకి ఇచ్చినట్టే. మరి నిజమైన స్వాతంత్రము ప్రజలందరికీ కలిగినట్లే. భారతదేశంలో మరి ఎలాంటి దోషము, పాపము లేకుండా ఉన్నట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు, ఈ స్వాతంత్రము దేవుడు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా.
ఆత్మ సంబంధంగా కూడా క్రీస్తు మరి ప్రభు చెబుతున్నాడు, శరీర సంబంధమైనటువంటి మరి వారిగా జీవించకుండా ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనం ఉండాలి. మరి శరీర సంబంధమైనటువంటి ఆశలకు మనం దాసులైపోయి దేవుడిచ్చిన ఆత్మ స్వతంత్రాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఒకసారి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం పోయిందంటే మనం మరలా దాస్యానికి లోబడవలసిన పరిస్థితి వస్తుందని ప్రభు చెప్తున్నాడు. రెండవ మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 13వ వచనంలో నుండి కొన్ని విషయాలు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైనుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన మాట్లాడిస్తున్నారండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈరోజు దేవుని ప్రజలైన వారికి ప్రభు ఆయన పిలుపునిస్తున్నాడు. మరి యావత్ ప్రజలందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. స్వతంత్రులుగా మనం జీవించాలి. బానిసలుగా ఉన్నప్పుడు మరి ఆ రోజున అలనాడు దినాల్లో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా బానిసలుగా జీవిస్తూ మరి ఎంతగానో మరి బాధలు పడ్డారు. కానీ ఈ రోజున మరి దేవుడు చెప్తున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే బానిసలుగా ఉండకూడదు, మీరు స్వాతంత్రులుగా ఉండాలని దేవుడు కూడా చెప్తున్నాడు. దేవుని ప్రజలు మరియు దేశ ప్రజలందరూ కూడా స్వతంత్రులుగా జీవించాలని దేవుడు ఎందుకంటే మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరిని ఒకడు ప్రేమించుకున్నాడు. ఈ రోజున దేశంలో ప్రజలందరికీ కూడా మరి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మరి మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం కనుక శరీర క్రియలకు హేతువు చేసుకుని, అనగా స్వార్థానికి లోబడి, మరి అహంకారానికి గర్వానికి లోబడి, కులహంకారంతో మతహంకారంతో ఒకరినొకరు ప్రేమ లేకుండా జీవించొద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవిస్తే దేశానికి స్వాతంత్రం, ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు లోబడండి, ఒకరినొకరు ప్రేమించండి. ఎందుకంటే వాక్యంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని యేసు ప్రభు చెప్పాడు. ఎంత మంచి బాధ అండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనేటువంటి మాట నిజంగా దేశంలో ప్రజలందరూ కూడా ఫాలో అవుతే మరి దేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, ప్రజలు, జాతి, మరి ప్రియులరా రంగాల్లో ప్రజలు మరి ఈ రోజున ఒకరిని ఒకరు మరి దైవ ప్రేమతో, తల్లి ప్రేమతో, సహోదర ప్రేమతో ప్రేమించే మనస్సు ఉంటే దేశములో మరి గొప్ప క్షేమము వర్ధిల్లుతుందని దేవుడు చెబుతున్నాడు. దేశం బాగుపడాలంటే, భారతదేశంలో క్షేమం రావాలంటే ఈరోజు ఒకరిని ఒకరు ప్రేమించే మనస్సు కలిగి ఉండాలని యేసు ప్రభు ఆయన సందేశం ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మరి ప్రజలు ప్రేమించగలుగుతున్నారు ఒకరినొకరు. యేసు ప్రభు చెప్తున్నాడు, శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండి, ఒకరినొకరు లోబడి ఉండండి, ఒకరికొకరు ప్రేమ కలిగిన వారిగా జీవించండి. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా, రెండోది యేసుక్రీస్తు మాటల ప్రకారంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడు దేశం వర్ధిల్లుతుంది. మన భారతదేశం ఎందుకు వర్ధిల్లట్లేదంటే దేశంలో ప్రజలందరూ కూడా మరి స్వార్థం, ప్రియులరా కుల ద్వేషం, కుల స్వార్థం, మత స్వార్థం,
మరి ఎన్నో రకాలైనటువంటి మరి జాతి మత కుల వివక్షత పెరిగిపోవడం ఉన్నాయి. ఈరోజు భారతదేశం ఎందుకు డెవలప్ అవ్వలేదంటే ఒక ఆయన అన్నాడు, మరి దేశంలో స్వార్థపరులు ఎక్కువైపోవడం వల్ల. దేశంలో స్వార్థపరులు ఒకరినొకరు సమానత్వం కలిగి ప్రేమించుకునే మనస్సు లేకపోవడం వల్ల దేశంలో సమాధానం లేదు. దేశంలో ఎక్కడ చూసినా గందరగోళం, ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ భయంకరంగా మరి స్వాతంత్రాన్ని లేకుండా మరి చేసుకుంటూ ఎంతగానో నాశనం చేస్తున్నారు. మరి కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు చిచ్చు పెడుతూ ఈ రోజున అనేక మంది మరి కొంతమంది మతోన్మాదులు కులోన్మాదులు బయలుదేరి మరి వివక్షత మరి భయంకరమైనటువంటి ఆలోచన భావాలు కలిగి మరి ప్రజలందరినీ కూడా మరి విషాన్ని నింపుతున్నటువంటి ప్రజలు మరి ఉండడం వలన కనుక ఈ రోజున మన దేశం బాగుపడాలి. మన భారతదేశం ప్రజలు మరి అనేక కులాల మతాల ప్రజలందరూ కూడా దీవెనకరంగా ఉండాలంటే అందరిలో ఉండాలంటే ఒకరిని ఒకడు ప్రేమించే మనస్సు ఉండాలని యేసు ప్రభు తన బోధ ద్వారా ఈరోజు ఈ భారతదేశ స్వతంత్రం రోజున ప్రభు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడుతున్నారు. అయితే ఆ ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొకరు మరి ప్రేమించుకునేవారిగా లోబడి ఉండండి, లేదా దాసులై ఉండండి. ప్రేమ కలిగిన దాసులుగా ఉండండి, ప్రేమ కలిగిన దాసులుగా ఉండండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు చెబుతున్నాడు. మరి ఈ స్వతంత్రము కలిగి మన ఏటెల్లకాలం మన దేశంలో ఆనందంగా జీవించాలి. మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. మన స్వాతంత్రము దేశంలో క్షేమము, రక్షణ, ఆశీర్వాదము మరి ఎల్లప్పుడూ మరి అన్ని రకాలుగా దీవించబడాలంటే భారతదేశంలో ఒకరినొకరు ప్రేమించేటువంటి మనస్సు దేశంలో రావాలి అని యేసు ప్రభు తన బోధ ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మరి ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, నా సాటి భారతీయ కుటుంబస్తులారా, ప్రభు చెప్తున్నాడు మన దేశం స్వాతంత్రము మరి అది ఏటెల్ల కాలం నిలవబడాలంటే మరి దేశంలో బలాత్కారం జరగకూడదు, దేశంలో పాపం జరగకూడదు, పాపానికి ప్రేరేపించకూడదు. ఒకటి. రెండవది, దేశంలో ప్రజలు ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలి, ఒకరికొకరు కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగ మనం జీవించినప్పుడు దేశంలో గొప్ప క్షేమం కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తెలియపరుస్తున్నారు. ఈరోజు ఈ సందేశం ద్వారా ఈ యొక్క వీడియోను లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలారా, మన దేశంలో గొప్ప మరి బానిసత్వం నుంచి విడుదల కలుగునుగాక. పాపపు బానిసత్వం నుంచి, బలాత్కారం నుండి, దుర్మార్గుల నుండి దేశంలో గొప్ప విడుదల కలుగునుగాక. రెండవది, దేశంలో ప్రజలకు గొప్ప ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగినటువంటి మనస్సు కలగాలి. మరి చాలామంది ఈ రోజున చూసినట్లయితే మరి స్కూల్లో చదివినటువంటి వారందరికీ కూడా మనకి జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ మాట అంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులు అని వాగ్దానం చేస్తున్నారు. మరి లేకపోతే మరి ఆ యొక్క ప్రతిజ్ఞ చేస్తున్నారు, కానీ ఆ మాటను మర్చిపోతున్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా ప్రియులారా సహోదరులుగా, సహోదరులుగా భావించలేకపోతున్నారు. అందుకే పాపం చేస్తున్నారు. సహోదరులనే భావం లేకుండా మరి పాపపు ఆలోచన, పాపపు తలంపులు కలిగి జీవిస్తున్నారు ప్రజలు. అందుకే దేశంలో ప్రియులారా నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేని పరిస్థితులు కనపడుతున్నాయి. బాహ్య సంబంధమైనటువంటి ఆ స్వాతంత్రం కనబడుతుంది. మరి ఆ రోజు పోరాట యోధులు చేసిన బ్రిటిష్ వారి నుంచి వచ్చిన స్వాతంత్రం కనబడుతుంది. కానీ మరి ప్రియులారా దేవుడు చెప్పినటువంటి నిజమైన స్వాతంత్రం, ఆనాడు పోరాట యోధులు కోరుకున్న నిజమైన స్వాతంత్రము రావాలంటే
దేశంలో ప్రజలందరూ కూడా మరి భారతీయులందరూ నా సహోదరులని భావం రావాలి మనలో. భారతీయులందరూ నా సహోదరులు అనే భావం మనలో వచ్చినప్పుడు దేశంలో బలాత్కారము జరగదు. దేశంలో బలాత్కారం జరగకుండా ఉండాలంటే మరి ఒకరినొకరు సహోదర భావంతో, సహోదరి భావంతో జీవించేవారు మరి అలాంటి లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు బోధలను మరి అంగీకరించేవారుగా దేశ ప్రజలందరూ కూడా ఉండాలి. ఈ రోజున మరి మహాత్మా గాంధీ గారు మరి చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను ఆయన ఎన్నో ఆదర్శంగా తీసుకున్నారు. మరి ఎన్నో మాటలను బైబిల్ గ్రంథంలో నుంచి ఆదర్శం తీసుకున్నారు. శాంతియుతమైన పోరాటం చేశారు. బైబిల్లో ప్రభు చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ శత్రువును కూడా ప్రేమించు అని బైబిల్ చెప్పిన మాటలను మరి మహాత్మా గాంధీ గారు కూడా ఫాలో అయినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఆ శత్రువులు దండించినప్పుడు, శత్రువులు దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు వారితో కత్తులతో యుద్ధం చేయలేదు మహాత్మా గాంధీ గారు. చాలామంది అనుకుంటారు యుద్ధం చేసి పోరాటం చేసి మరి రక్తపాతాలు సృష్టించారు, దానివల్లనే స్వాతంత్రం వచ్చింది అని ఒకవేళ భావనలో ఎవరైనా ఉన్నారేమో. కాదు. బైబిల్ చెప్పినట్లుగా మహాత్మా గాంధీ గారు మరియు అనేక మంది పోరాట యోధులు, ఒక్క పేరు నేను సంబోధిస్తున్నానని మరలా అనుకోవద్దు, అనేక మంది పోరాట యోధులు మరి ప్రియులారా దేవుని వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా వారు అనేకులు ఈ రోజున మరి శాంతియుతమైన పోరాటం, అహింసావాదాన్ని మరి మహాత్మా గాంధీ గారు ఫాలో అయ్యారు. మరి యుద్ధాలు చేయలేదు, రక్తపాతాలు సృష్టించలేదు. ఒకవేళ మరి శత్రువులు రక్తపాతాన్ని సృష్టించిన గాంధీ గారు మరి ఆ యొక్క అహింసావాదాన్ని ఫాలో అయ్యారు. దేవుని వాక్య ప్రకారంగా వారు చేసినప్పుడు గాంధీ గారు ఆ బ్రిటిష్ ప్రజలు ఆయన చేసిన ఆ యొక్క సత్యాగ్రహాలు, అహింస యాగాలు, ఆ యొక్క మరి పోరాటం, అహింసా పోరాటాన్ని చూసి వారు మనస్సు మార్చుకున్నారు. యుద్ధం చేసి బాంబులు గన్నలతో పేల్చేటువంటి ప్రియులరా మనుషులు ఆ అహింసా మార్గాన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం అది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధ అహింసతో కూడినది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించిన వారిని, నిన్ను ఎంతగానో కొట్టిన వారిని కూడా ప్రేమించుమనేటువంటి మనస్సు, శత్రువును కూడా ప్రేమించమనే మనస్సు, ఆ ప్రేమపూర్వకమైనటువంటి అహింసా పోరాటం ఒక క్రీస్తు వలె, క్రీస్తు యొక్క బోధను అనుసరించినటువంటి మరి మహాత్మా గాంధీ మరియు ఆ పోరాట యోధులు చేసిన పోరాటం, అహింసా పోరాటమును బట్టి బ్రిటిష్ వారి హృదయాలు పశ్చాత్తాపడ్డారండి. నిజంగా ఈ రోజున మీరు నమ్మగలుగుతారు ఈ మాట. మరి అహింసతో కూడిన పోరాటం, క్రీస్తు ఏ రీతిగా అయితే మరి తనను కొట్టిన వారిని సహితము తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. కానీ నన్నే కొడతాడా వీడు అని చెప్పేసి, ఆయన దగ్గర ఎంతో శక్తి ఉంది కదా అని చెప్పేసి ఏ మాయమంత్రాలు ఆయన చేయలేదు. ఆయన ఒకవేళ మరి ఆయన శక్తి కానీ వినియోగిస్తే మనుషులు ఎవరు కూడా ఆయన ఏం చేయలేరు. కానీ ఆయన ఆ పోరాటం చేసి మనుషుల్ని కొట్టి శత్రువుల్ని దండించడానికి రాలేదు, కానీ అహింసా పోరాటాన్ని యేసు ప్రభు కూడా చేశారు. మరి అహింసతో కూడినటువంటి మార్గాన్ని యేసు ప్రభు వారు ఎన్నుకున్నారు. పుట్టిన వారిని, శత్రువులను కూడా ఆయన క్షమించారు. ఆ భావన ప్రియులరా ఈరోజు మహాత్మా గాంధీ గారు మరి నిజంగా మరి ఫాలో అవ్వారు. మరి ఆయన మాటలను ఆదర్శంగా, క్రీస్తు బోధలను ఆదర్శంగా తీసుకున్నారు కనుక ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది అని అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మరి యావత్ ప్రజలందరూ కూడా గమనించండి, మరి ప్రేమించుట అనేటువంటి మనస్సు, మరి ప్రియులర ఒకరినొకరు ప్రేమించే మనస్సు ఉంటే ఎలాంటి వారనే మారిపోతారు. మరి మన శత్రువులు కూడా మరి మనల్ని ప్రేమించేవారుగా మారాలంటే వారిని మొదట మనం ప్రేమించేవారుగా ఉండాలి. అనగా దైవ ప్రేమ, సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ, మరి ఒకరి పట్ల ఒకరు
మరి మంచి సహోదరి భావంతో ఉండాలి. ఒకరినొకరు ప్రేమించేటువంటి మరి మనస్సు మనలో ఉన్నప్పుడు దేశం అంతటికి కూడా క్షేమం కలుగుతుంది. శాంతి సమాధానం దేశంలో వర్ధిల్లాలంటే ఈరోజు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మాట్లాడినట్టుగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మొదటి వచనములో బలాత్కారం దేశంలో ఉండకూడదు, దేశంలో మరి పాపానికి చోటు ఇవ్వకూడదు, మరి పాపిష్టి ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. దేశంలో మరి ప్రియులరా కుల సామరస్యత, మత సామరస్యత, సమానత్వం పెరిగినప్పుడు దేశంలో ప్రజలందరూ, మతాలు, ప్రజలు, కులాలు అందరూ ఒక్కటే అనే సమానత్వం మరి వచ్చినప్పుడు దేశంలో గొప్ప ఐక్యత, ప్రేమ, సమాధానము కలుగుతుంది. భారతదేశం వర్ధిల్లుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ యొక్క లైవ్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. బైబిల్ ఎంత మంచి బోధ తెలియజేస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ఎంత మంచి బోధలను ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు క్రీస్తు బోధలను అనుసరించినటువంటి పోరాట యోధులు, మహాత్ములు దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు. కేవలము బైబిల్ చెప్పినటువంటి మరి బోధ, ఆ యొక్క బైబిల్ యొక్క మార్గము, అహింసావాదము, మరి దేవుని యొక్క క్రీస్తు మార్గము, క్రీస్తు గుణలక్షణాన్ని మరి అనుసరించినటువంటి పోరాట యోధుల ద్వారా ప్రియులరా దేశానికి రక్షణ కలిగింది. ఆ రక్షణ, ఆ స్వాతంత్రము స్థిరంగా నిలబడాలంటే మనము దేశములో మరి బలాత్కారం పోవాలని ప్రార్థించాలి, పాపము ఉండకుండా పోవాలని ప్రార్థించాలి. రెండవది, ఒకరినొకరు ప్రేమించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. మరి భారతదేశం నా మాతృభూమి అని ఫీల్ అయ్యేవారు అందరూ కూడా మరి భారతీయులందరూ నిజంగా సహోదరులుగా భావించాలి. మరి ప్రియులారా, చాలా దుర్ఘటన మరి ఆలోచన చేసినట్లయితే గత సంవత్సరంలో మరి మణిపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో, రాష్ట్రంలో మరి భయంకరమైనటువంటి దారుణమైన సంఘటన జరిగింది. యావత్ ప్రజలందరికీ తెలిసిందే. మణిపూర్లో జరిగినటువంటి ఈ భయంకరమైన సంఘటన మరి ఎక్కడా కూడా జరగదు. ఎంత బలాత్కారం జరిగిందండి. దీనివల్ల దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్ల భరతమాత మరి ప్రియులరా తల వంచుకునేటువంటి పని, భరతమాత సిగ్గుపడేటువంటి పని మరి ప్రజలు చేశారు. మరి మత స్వార్థంతో, కుల స్వార్థంతో మరి ప్రియులరా భరతమాతను అవమానపరిచినటువంటి ప్రజలు మరి మణిపూర్లో మనం చూసాం. మరి దేశ నాయకులు, ప్రజలు మరి ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇది ఎందుకు విషయం చెప్తున్నానంటే, దేశంలో ఇలాంటి బలాత్కారాలు, మరి మానభంగాలు, హత్యలు ఆ రోజున మరి మణిపూర్లో ఎంత భయంకరమైన సంఘటన జరిగిందండి. మరి ఆ నగ్నంగా రోడ్డు మీద మరి స్త్రీలను ఊరేగించినటువంటి దుర్మార్గపు గుంపు బయలుదేరింది. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులకి, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలకు, ప్రతి రాష్ట్రాలకు, అధికారులకు, నాయకులకు, ప్రజలందరికీ ఈ విషయం తెలిసింది. కానీ ఎంతమంది స్పందించారు? ఒక స్త్రీని నగ్నంగా ఊరేగించి పాడు చేసి చంపినటువంటి సంఘటన మరి మణిపూర్లో, అది ఎక్కడో కాదు, భారతదేశంలోనే జరిగింది. మరి భారతదేశం యొక్క గౌరవం పెరిగిందా పోయిందా అనే విషయాలు, భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందా పోయిందా అనే విషయాలు ఈ రోజున యావత్ ప్రపంచము, యావత్ భారతదేశ ప్రజలు గమనించాలి. మరి దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 5వ అధ్యాయం 1వ వచనం మరి 13 నుంచి 15 వచనాలు చదివితే, 1వ దేశములో తిరిగి మరలా మనం బానిసత్వంలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం దేశములో బానిసత్వానికి చోటు ఇవ్వకూడదు, అనగా దాస్యానికి లోబడకూడదు, అనగా పాపానికి లోపడకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు, బలాత్కారానికి దేశంలో చోటు ఇవ్వకూడదు. బలాత్కారానికి దేశంలో చోటు ఇచ్చినప్పుడు దేశం యొక్క మరి మానవత విలువలు ప్రియులరా పడిపోయినట్లే, స్వాతంత్రానికి అర్థం లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దేశంలో ప్రియులరా క్షేమము, సౌకర్యము,
శాంతి భద్రతలో వర్ధిల్లాలంటే ఒకరినొకరు ప్రేమించు అనేటువంటి ప్రేమించాలి, సహోదర భావం సహోదరి భావం కలిగినప్పుడే దేశం వర్ధిల్లుతుంది, ప్రజలందరూ వర్ధిల్లుతారనే విషయాన్ని ఈరోజు మరి యావత్ ప్రజలందరూ, భారతదేశ ప్రజలు మరి అనేక మంది ఈ వీడియో చూసిన వారు గమనించండి. దేశం ఎప్పుడు బాగుపడుతుంది, దేశం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, దేశం ఎప్పుడు వర్ధిల్లుతుంది, దేశములో ఎప్పుడు శాంతి భద్రతలు పెరుగుతాయి, దేశములో ఎప్పుడు సమాధానం అనుగ్రహించబడుతుంది, దేశము ఎప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని చూస్తుంది అనగా ఒకటి బైబిల్ చెప్పినట్లుగా దేశంలో బలాత్కారానికి చోటు ఇవ్వకూడదు, దేశంలో పాపానికి చోటు ఇవ్వకూడదు, దేశంలో సమానత్వం పెరగాలి, దేశంలో కుల మత సామరస్యత స్వాతంత్రము పెరగాలి, భారత రాజ్యాంగానికి అధికారులకు లోబడాలి మాటలకు, దేశములో ప్రజలందరూ కూడా మరి ప్రతిజ్ఞ చెప్పినట్లుగా మరి గలతీ రాసిన పత్రికలో ప్రభు మాట్లాడినట్టుగా ఒకరినొకరు ప్రేమించేవారిగా సహోదర భావంతో మనం ఉండాలి. ఆనాడు మరి మరి పోరాట యోధుడు మరి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా మరి దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు, దేశం అంటే మట్టి కాదు మనుషులు, దేశం అని 10 సార్లు నేను ప్రసంగం చేస్తున్నాను. చాలామంది దేశం అంటే ఎక్కడో ఉందనుకుంటారు, దేశం అంటే ఢిల్లీలో ఉందేమో అనుకుంటారు చాలామందికి. ఆ దేశం అంటే మనమే, ప్రజలందరూ మనమే దేశము. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్. మనుషులందరూ ఎలాగుండాలి, వర్ధిల్లాలంటే భారతదేశం ఒకరినొకరు సహోదర భావంతో ప్రేమించేవారిగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా ఒకరినొకరు మనం ప్రేమించేవారిగా ఉన్నప్పుడు దేశం వర్ధిల్లుతుంది. మరి ఆ స్వతంత్రం మరి నిజంగా అది గొప్ప స్వతంత్రం ఇంకా కలుగుతుంది. మరి బాహ్య సంబంధమైన స్వాతంత్రము, ఆత్మ సంబంధమైన స్వాతంత్రము, మరి అన్ని విషయాల్లో భారతదేశం స్వాతంత్రము కలిగి ఉండాలంటే మరి బైబిల్ చెప్పినట్లుగా క్రీస్తు చెప్పిన బోధల ప్రకారంగా మరి యావత్ దేశము ప్రపంచము మరి ఖచ్చితంగా ఆదర్శం తీసుకోవాలి దేవుని యేసు ప్రభు బోధలో. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆ బోధలు, ఆయన వాక్యాలు ఆదర్శంగా తీసుకున్న మహాత్ములు, పోరాట యోధులు ఈ రోజున దేశానికి బాహ్య సంబంధమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి ప్రియులారు ఇంకా అన్ని విధాలలో, అన్ని రంగాలలో, అన్ని పరిస్థితుల్లో దేశానికి ఇంకనూ క్షేమము, ఆరోగ్యము, క్షేమాను మరి శాంతి భద్రతలో మరి పెరగాలి. దేశంలో ప్రజలందరికీ ఆశీర్వాదం కలగాలంటే ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండాలి అని ఈ సందేశం ద్వారా నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన దేశాన్ని దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశ ప్రజలందరికీ శాంతి సమాధానము కలుగు చేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశ ప్రజలందరికీ సహోదర భావం కలుగు చేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశ ప్రజలందరికీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండి జీవించే లక్షణం కలుగు చేయునుగాక. భారతదేశం ఎదిగి వర్ధిల్లునుగాక, వృద్ధి చెందునుగాక. యేసుక్రీస్తు నామములో దేశ ప్రజలందరికీ క్షేమము కలుగునుగాక. దేశంలో ప్రజలందరూ కూడా బలాత్కారాన్ని విడిచిపెట్టుదురుగాక. దేశంలో బలాత్కారం మరలా ఉండకుండునుగాక. యేసు నామములో ఈ మాటలో మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. లెట్ us pray ఫర్ ఇండియా. మన భారతదేశం కొరకు మరి యేసు ప్రభు తెలియజేసిన సందేశాన్ని మనం ఇప్పటి వరకు అనేక విషయాలు విన్నాం. ఒకవేళ మీరు ఇప్పుడే వీడియోను చూస్తున్నట్లయితే మరి వాక్యాన్ని మీరు మొదటి నుంచి వినండి. ఒక అరగంట సేపు ప్రార్థన చేయడం జరిగింది. ఒక అరగంట సేపు మంచి భారతదేశ స్వాతంత్రమును గూర్చి బైబిల్ ఏం చెప్పింది, ఎలాంటి మాటలు మనం ఫాలో అవుతే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే విషయాలు ఈ సందేశం ద్వారా, ఈ లైవ్ ద్వారా మీకు తెలియజేశాను. మరి ఇంకా ఎవరైతే ప్రజలు ఈ వీడియోను చూస్తున్నారో వారందరూ కూడా గమనించి ఈ వర్తమానాన్ని పూర్తిగా వినండి. మరి ఎవరు కూడా మరి దీనిని మరి మంచిగా భావించి అందరూ కూడా దేశ క్షేమం కోసం ప్రార్థించండి, పోరాటం చేయండి. దేశం అంతా కూడా క్షేమంగా ఉండునుగాక. ప్రార్థన.
కృపగల తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రాలు. మా భారతదేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేశంలో తండ్రి మరి వర్ధిల్లాలంటే, భారతదేశం సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో వర్ధిల్లాలంటే మరి దేశంలో పాపం ఉండకూడదని, దేశంలో బలాత్కారం ఉండకూడదని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి స్వాతంత్రమును మరలా మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే, మీరు దాస్యమని కాడి కింద చిక్కుకోకుండా ఉండాలంటే మీలో పాపం పోవాలి, దోషం పోవాలి, బలాత్కారం పోవాలని వాక్యంలో తెలియజేసే ప్రభు. అటు రీతిగా నా దేశానికి, నా దేశ ప్రజలకు ఆ యొక్క మంచి తండ్రి ఆలోచన కలుగును గాక. తండ్రి నాయన ఒకరినొకరు ప్రేమించే మనస్సు, ఒకరినొకరు సహోదర భావం నా దేశానికి ప్రజలందరికీ కలుగును గాక. నాయన అందరూ సమానమే. దేశ ప్రజలందరూ కూడా ఒకరికొకరు సహోదర భావంతో తండ్రి ప్రేమ కలిగి జీవించినట్లుగా దేశంలో ప్రజలందరికీ దీవెన కలుగుచండి. ఈ వర్తమానముల ద్వారా, ప్రార్థనల ద్వారా భారతదేశానికి గొప్ప క్షేమము, గొప్ప ఆశీర్వాదం కలుగు చేయండి. తండ్రి దేశంలో తండ్రి కుల మత వివక్షత లేనటువంటి పరిస్థితులు కలుగు చేయండి. మతోన్మాదుల చర్యలు తండ్రి నాయన తప్పించండి. తండ్రి నీకు స్తోత్రాలు. దేశంలో గొప్ప క్షేమము వర్ధిల్లును గాక, సుఖశాంతులు వర్ధిల్లును గాక. మా దేశానికి ప్రజలందరికీ దీవెన కలుగు చేయమని యేసుక్రీస్తు మహిమ పరిచర్యలను, సంఘ పరిచర్యలను ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమున సంపూర్ణ విజయం. వాది క్రీడకనంత నాశనం కలుగును గాక. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. వన్స్ అగైన్ 78th హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ అందరికి కూడా. యూట్యూబ్ ద్వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.